దుర్యోధనుడిపై కౌరవులపై ద్వేషంతోనే శకుని దుర్యోధనుడికి తప్పుడు సలహాలు ఇచ్చాడు అని అంటారు. ఇది నిజమేనా? ఇలాంటి మాటలు ఎన్నో వస్తూ ఉంటాయి అమ్మాయి. అన్నీ నమ్మడానికి వీలు లేనటువంటివి. నిజానికి రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ ఈ మూడు బాలవాక్కుల వంటివి, స్వచ్ఛమైనవి, అచ్చమైనవి. వీటిలో ఏ విధమైన కల్మష భావనలకు తావు లేదు. శకుని అంత దురూహలతో ఉన్నవాడు కాదు. నిజంగా మనం మహాభారతాన్ని పరిశీలించినట్లయితే తన ఇంటికి సంబంధించిన వాడు, తన సోదరి కుమారుడు, తనకు మేనల్లుడు దుర్యోధనుడు కనుక దుర్యోధనుడికి రాజ్యం లభించాలి అనే అడుగడుగున తాపత్రయపడ్డాడు గాంధారి సోదరుడు సౌబలేయుడు ఈ శకుని. అంతేకాని దుష్టపన్నాగంతో తల్లిదండ్రులను పూర్వం ఎప్పుడో దుర్యోధనుడు హింసించాడు ఇలాంటి కథనాలేవి కూడా శ్రీ భారతంలో మనకు కనిపించవు, కానరావు. అనేక భారతాల కావ్యాల సంబంధిత పురాణ కథనాలతో కూడుకున్న కల్పిత గాథలు పెక్కు వచ్చి చేరిన కారణం చేత ఊహపోహలతో చిన్న సూక్ష్మమైన పదాన్ని కూడా విశ్లేషణ చేసిన కవుల కల్పనా చాతుర్యం కారణంగా ఇలాంటి కథలన్నీ లోకంలోకి వచ్చాయి. కానీ అణువణువున తన మేనల్లుడు, తన సోదరి కుమారుడు, తన ఇంటికి చెందినవాడు తమ భాగం తమకు లభించే విధంగా దుర్యోధనుడిని రాజుగా చెయ్యాలి అనే తాపత్రయపడ్డాడు శకుని. అంతేకాని దుష్టపన్నాగంతో ప్రత్యక్షంగా పాండవులకు కీడు కలిగిస్తున్నట్లుగా నటిస్తూ దుర్యోధనుడికి కూడా కీడు చేశాడు. ఇంతటి దురూహలు ఆనాటి కాలంలో శకునికే లేవు. ఈనాటి కాలంలో శకునులు చాలామందే ఉన్నారు కాబట్టి ఇలాంటి ఊహలు ఈనాటి కాలంలో పలువురికి వస్తున్నాయి.